సింధూర్ అనే పేరు పెట్టినట్టే దానికి ఇంకో పేరు పెట్టి చేస్తారా, ఇన్ కంటిన్యూయేషన్ ఆఫ్ సింధూరే అది చేస్తారని చూడాలి. ఒకసారి మనం ఓవైసీ గారు ఏం మాట్లాడారో చూసి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. హైదరాబాద్ ఎంపీ असदुद्दीन ओवैसी గారు, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. हमारे साथ नारा लगाइए, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद, वक्त अंसारी जिंदाबाद. రైట్. अस्सलाम वालेकुम व रहमतुल्लाह. మస్తాన్ రావు గారు, సో ఒక సాలిడారిటీ అండి, అంటే మనం ఆహ్వానించదగిన డెవలప్మెంట్ పరిణామం ఇది. ఆయన చాలా కమిటెడ్గా ముస్లిం సమాజం మీద ఉన్న నింద తుడిపేయటానికి ఆయన ముందుకొచ్చాడు. మనం అబౌవ్ ద పార్టీ లైన్స్ అండ్ అబౌవ్ ద ఐడియాలజీస్ మనం వీ మస్ట్ అప్రిషియేట్ హిమ్, ఆయన్ని అభినందించాలి. అలాగే సమాజాన్ని మొత్తానికి సరైన దిశలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళ సమాజాన్ని. ఆ సాలిడారిటీ వ్యక్తం చేయడమే కాకుండా ఆయన ఇప్పుడు ఏంటంటే తన పార్లమెంట్ పరిధిలో ఉండే నియోజకవర్గంలో ఉండే ప్రజలందరినీ, కేవలం దారుసలాంలో ఇంతవరకు వాళ్ళ పార్టీ సభ్యులు కార్యకర్తల్ని మాత్రమే కలిసేవారు, నాయకుల్ని. ఈరోజు ఇవాళ అందరినీ కలుస్తున్నాడు ఆయన, అన్ని సామాజిక వర్గాలు, అన్ని మతాలు, కులాలని కలుస్తున్నాడు. అండ్ వాళ్ళకి భరోసా ఇస్తున్నాడు, మనం ఎలిమినేట్ చేద్దాం. ఎందుకంటే 20,000 మంది స్లీపర్ సెల్స్ ఉన్నారండి హైదరాబాద్లో. ముందర ఫస్ట్ టార్గెట్ అది. వీళ్ళు సహకరిస్తే కానీ పోలీసు వాళ్ళని పంపించలేరు. రోహింగ్యాలు కావచ్చు, పాకిస్తాన్ నుంచి వచ్చి అక్రమంగా రేషన్ కార్డులు తీసుకుని వీళ్ళే ఇప్పించారు అవన్నీ, రేషన్ కార్డులు, పాన్ కార్డులు, పాస్పోర్ట్లు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా తెలివిగా వేరే దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నారు, నేరుగా ఇండియా రాకుండా. సో ఇవాళకి కూడా అందుకనే ఇప్పుడు నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఒక అతన్ని దించేశారు, ఎయిర్ ఆకాశ ఎయిర్లైన్స్ వాళ్ళు ఒక అతన్ని దించేశారు. డీటెయిల్స్ రివీల్ చేయాల, అక్కడే అర్థమైపోతుంది వాడి రూట్స్ ఏంటనేది. ఇప్పుడు స్లీపర్ సెల్స్ విషయంలో అసదుద్దీన్ ఓవైసీ ఈసారి కొంచెం ముందుకొచ్చే అవకాశం ఉంది, అంటే వాళ్ళని పట్టించే అవకాశం ఉంది. అంటే ఆయన పట్టించక్కర్లే, పోలీసులు వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే దాంట్లో జోక్యం చేసుకోకుండా ఉంటే ఈజీగానే ఆ ప్రాసెస్ పూర్తవుతుంది. అంటే ఒక ఏడాది పడుతుంది, ఓవర్ నైట్ ఏం కాదు అది, ఏడాది పడుతుంది. మస్తాన్ రావు గారు మీరేమంటారు? ఖచ్చితంగా ఓవైసీ గారు ఇచ్చిన నినాదాలన్నీ ఇస్తే గతంలో ఆయన మీద ఒక విధమైన ఇది ఉంది. ఇది ఒక 15 నిమిషాలు సమయం ఇస్తే చాలు అవతల వాళ్ళని తుడిచిపెట్టేద్దాం వేరే మతాలని చెప్పేసి అన్న దీనిలో నుంచి ఈరోజు ఈ పెహల్గాం దాడి నేపథ్యంలో జరుగుతున్న ఈ ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో భాగంగా ఆయన ఇప్పుడు ఇచ్చిన పిలుపు పాకిస్తాన్ ఉద్దేశించి కానీ మన భారతదేశానికి సంబంధించి ఆయన నినాదాలు చేయడం అనేది మన దేశంలో అందరూ కూడా సంక్షోభం వచ్చినప్పుడు ఏకతాటి మీదుగా నిలుస్తారు. భిన్నత్వంలో ఏకత్వం ఎలా ఉంటుందనే దానికి ఇప్పుడు ఆయన నినాదాలు మనకి నిదర్శనంగా మనకు కనపడతాం. అదే కాదు, ఇక్కడ ఎమోషనల్స్ తో కూడిన అంశాలు ఇందాక మీరు చెప్పారు. ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఎందుకు పెట్టారు అనేది కూడా దీనిలో నుంచి వస్తాం. ఒక సింధూరాన్ని ఒక పవిత్రమైన దీనిగా అందరూ కూడా ఎమోషన్ గా ఫీల్ అవుతారు, సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీకగా. ఈరోజు అక్కడ పెహల్గాం దాడి జరిగేటప్పుడు వాళ్ళ మతం అడిగి వాళ్ళు కాళ్ళ వేళ్ళ పడుతున్నా కూడా ఏమాత్రం కనికరం చూపకుండా కిరాతకంగా వాళ్ళ నుదుటిన బొట్టు తుడిపేసిన పరిస్థితి. అదే కాదు, వాళ్ళు ఇంకోటి కూడా చెప్పారు, నరేంద్ర మోడీని అడగను ఎందుకు ఇలా చంపుతున్నారంటే నరేంద్ర మోడీని అడగన్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్తా ఉన్నారు. మనం చూసినట్లయితే ఇప్పుడు నేవీ అధికారి వినయ్ భార్య హిమాన్స్ తర్వాత ఆమె ఏమని చెప్పిందంటే మోడీని అడగమన్నారు కదా, ఇప్పుడు అడిగాము, ఆయన మీకు ఏం చేయాలో చేశారని చెప్పింది. అంటే వాళ్ళు ఆ బాధ నుంచి తేరుకుంటానికి, కొంత ఉపశమనం కలగడానికి, అంటే మాకు న్యాయం జరిగింది అనడానికి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే అక్కడ భర్తల్ని కోల్పోయారో, ఎందుకంటే ఏదో మనకి వ్యాధి వచ్చు ఇంకోటి వచ్చి అకస్మాత్తుగా జరిగో ఒక వచ్చి మృతి చెందుతుంది, మన కళ్ళ ముందు మన కుటుంబ సభ్యుడు ఆ విధంగా కాలవేళ పడితే వాళ్ళు ఏమాత్రం కనికరిన జంతువుల్లాగా వ్యవహరిస్తూ ముష్కరులను అదే అంటున్నారు, ముష్కరులు అనేది ఏ పదాలైనా అనొచ్చు, వాళ్ళు వికటాట్టహాసం చేస్తూ వెళ్ళిన పరిస్థితి ఈరోజు. అందుకనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే సూచించారట దీనికి సింధూర్ అని పేరు పెట్టాలి అనేది. ఎందుకంటే ఈ విధమైన చర్య ద్వారా ఇప్పుడు ఉగ్రవాద స్థావరాలని ఏదైతే మనం 9 చోట్ల దాడులు చేసి ఆ విధమైన ముష్కరులకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అంతమొందించామో ఇప్పుడు వాళ్ళు కొంత ఉపశమనం పొందుతున్నారు. పూనాలో కావచ్చు, కావలిలో కావచ్చు, మధుసూదన్ రావు గారి భార్య కావచ్చు,
లేకపోతే కాన్పూర్లో కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న దానికి తగిన గుణపాఠం చెప్పారనే విధంగా ఒకసారి ఆపరేషన్ సింధూర్ చెప్తా ఉన్నారు. ఒకసారి మధుసూన్ గారి భార్య వారు మాట్లాడారండి మీడియాతో, ఒకసారి అది చూద్దామండి. happened in, there was an operation Sindoor work happened in the last night, which was taken the revenge of our 27 families. The name itself is telling that Operation Sindoor. Sindoor means we all lost our husbands. That thank to Modi that we are so innocent people, but we lost our lives. నేను పొద్దున్న లేచిన తర్వాత నేను ఆపరేషన్ సింధూర్ అనేది చూశాను. నాకు అది చూసిన తర్వాత అనిపించింది మోదీ గారు మా కోసం ఎంతో చేస్తున్నారు. మా కోసం మళ్ళీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ని కోల్పోయిన ఇంకో 27 ఫ్యామిలీస్ కోసం నాకు అనిపిస్తూ ఉంది. ఇంకోటి ఇంక మన భారత్లో ఇంకో టెర్రర్ అటాక్ రైట్, చూశారు కదా. అంటే చూస్తుంటేనే కళ్ళు చెమర్చడం కాదు, గుండె చెమరుస్తోంది వారు మాట్లాడుతుంటే. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆమె సుశీల్ నతానియల్ అని ఆమె భర్తని చంపేస్తుంది. ఆమె అంటది ఒక జంతువు కూడా చేయని పని నలుగురు చేశారు, ఆ నలుగురికి కూడా అదే మరణ శిక్ష విధించాలని నేను కోరుకుంటున్నానని చెప్పేసి చెప్తా ఉంటాను. ఎందుకంటే మన కళ్ళెదితే మన కుటుంబ సభ్యుల్ని కాల్చి చంపుతా ఉంటే అది ఎవరికి అది అంతుచి కదనమాట. మామూలుగా అసలు మనం ఊహించలేము ఆ విధమైన దారుణాలు. ఇంకోటి ఇప్పుడు పాకిస్తాన్ కూడా నిన్నటి నుంచి ఒక ఫేక్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందాక అది ప్రస్తావించింది ఏంటంటే మన భారత్కు చెందిన వాటిని మేము కోల్దోసామని చెప్పేసి ఆడియో విందామండి. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడింది ఆడియో విందాం ఒకసారి. ఇప్పుడు మీరు ప్రస్తావన చేశారు కాబట్టి వారు మాట్లాడింది 5 విమానాలు మేము కూల్చేసామని. మరి ఎక్కడి నుంచి రాసుకొస్తారో ఎవరు రాసిస్తారో తెలియదు కానీ ఆయన మాట్లాడాడు. ఒకసారి ఆయన మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ ప్రచారం వాళ్ళు ఎట్లా తీసుకొస్తున్నారంటే ఇంత సోషల్ మీడియా బాగా ఎమర్జ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఎప్పుడో 100 ఏళ్ల నాటి ఫార్ములాలతో వచ్చి జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అంతర్జాతీయ సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనం పాత తెలుగు సినిమాలో చూస్తూ ఉంటాం అనమాట ఇట్లాంటి మోస పద్ధతులు. వాళ్ళ ముందున్న కర్తవ్యం ఏంటంటే పాకిస్తాన్ పౌరులకి వాళ్ళ సైన్యం మీద కానీ లేదంటే వాళ్ళ రాజకీయ నేతలు ఎవరైతే ప్రధానమంత్రి కానీ వాళ్ళ క్యాబినెట్ కానీ నమ్మకం లేదు. ఆ నమ్మకం కలిగించడానికి ఒక పక్కన సరిహద్దుల్లో వాళ్ళు కూడా ఎంతో కొంత మంది భారత పౌరుల్ని చంపాలనే ఉద్దేశంతో అక్కడ సరిహద్దు గ్రామాలకు సంబంధించి వాళ్ళని నిన్న 15 మందిని కూడా పట్టుకున్న పరిస్థితి. మనమేమో ఉగ్రవాదుల్ని అంతమొందిస్తున్నాం, దానికి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే నిన్న భద్రతా మండలిలో కూడా సమావేశం జరిగితే ఆసిఫ్ ఇఫ్తిఖార్ ఒకసారి ఆయన మాట్లాడింది విందామండి. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడింది విందాం. Fighter jets. So let's be quite clear about this. Pakistan claims it shot down 5 Indian Air Force jets and a drone, as I understand it. India says there's no evidence of that, no proof. So can you provide more detail? Hold on. Can you provide more detail? And is this the response that your army spokesman threatened, or is there further action to come? Let's start with this very specific allegation of 5 fighter jets shot down. Where's the evidence for that, sir? It's all over the social media, on Indian social media, not on our social media. The debris of these jets fell into Indian occupied Kashmir, and it's all over Indian media today. You're the defense and they have minister. admitted their media has. The reason to talk to you today, sir, is not to talk about content all over social media. I'm sorry. It's not to talk about content all over social media. I'm asking you very... రైట్, కిషోర్ గారు విన్నారు కదా డిఫెన్స్ మినిస్టరు ఆ బుకాయింపు విన్నారు కదా. ఇదంతా ఏంటంటే భారత మీడియా చేస్తున్న ప్రచారం అని. మరి అది ప్రచారం అయినప్పుడు మీరు బెంగెట్టుకోదేందుకు? మీ జర్నలిస్ట్ని రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళు ఏడుస్తున్న విజువల్స్ మార్కెట్లో రిలీజ్ చేయడం దేనికి? ఒకవేళ అది ప్రచారమే ఫేక్, భారతదేశం ఫేక్, వాళ్ళ ప్రచారం ఫేక్, అన్నీ ఫేక్ అయిన తర్వాత మీ ఏడుపులు కూడా ఫేకేనా? రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నారు కదా. వాసు గారు